హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్లో ప్రీవియస్ వీడియోలో మీకు 4 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాంప్లెక్స్ నెంబర్లో. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్, షో దట్ ద 4 పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ సో ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి ఇవి స్క్వేర్ ఫామ్ అవుతాయా లేదని చెప్పి అడుగుతున్నారండి ఆర్గాన్ ప్లేన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఆర్డినేట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లేన్ లో రిప్రజెంట్ చేస్తే దాన్ని కోఆర్డినేట్ ప్లేన్ అంటాము. అదే కాంప్లెక్స్ నెంబర్స్ మనం ప్లేన్ లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆర్గాన్ ప్లేన్ గా కన్సిడర్ చేయాలి. సో ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినా సరే మనం ఎలా తీసుకోవాలంటే వాటిని మనం కోఆర్డినేట్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసి ఆల్రెడీ 10th క్లాస్ లో మీరు ఏదైతే చేశారో స్క్వేర్, రాంబాస్, ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయడానికి అదే ప్యాటర్న్ లో ఇక్కడ కూడా చేస్తామండి. సో చాలా ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గివెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. సో గివెన్ వెర్టిసెస్ ఆర్ ఎలా తీసుకుంటారు? కోఆర్డినేట్ పాయింట్స్ కింద తీసుకుంటారు. చూడండి, ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? ఇక్కడ 2+i ఇచ్చారు కదా. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చండి? పాయింట్ కింద 2, 1 ఇది రియల్ వాల్యూ, ఇది ఇమేజినరీ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి మనం. నెక్స్ట్ బి పాయింట్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ అంటే రియల్ వాల్యూ ఏంటి? 4 అండ్ ఇమేజినరీ వాల్యూ 3. సో అంటే 4, 3. నెక్స్ట్ సి పాయింట్ 2, 5. మరి డి పాయింట్ చూడండి, రియల్ వాల్యూ ఉందా? లేదు కాబట్టి ఎక్స్ వాల్యూ 0, అలాగే ఇమేజినరీ వాల్యూ 3 కాబట్టి y వాల్యూ 3. సో ఇవి 4 పాయింట్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం స్క్వేర్ ఫామ్ చేయాలంటే మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. ఏబిసిడి స్క్వేర్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే అదేం ఫామ్ అవుతుంది అంటే స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్ములా రాసేసుకుంటున్నాను, డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసిందే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాసేసుకున్నాను. ఇప్పుడు అన్ని డిస్టెన్స్ కడదాం. ముందు సైడ్స్ డిస్టెన్స్ అంటే ఏబి, బిసి, సిడి అలాగే డిఏ డిస్టెన్స్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబి డిస్టెన్స్ కోసం మీరు ఏని బిని ఒకసారి కన్సిడర్ చేయండి. ఇవ్వండి ఏ బి, ఇది x1 y1, ఇది x2 y2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 - x1 అంటే 4 - 2 హోల్ స్క్వేర్. y2 - y1 అంటే 3 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ 4 - 2 అంటే ఏంటంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 - 1 అంటే 2 స్క్వేర్ అంటే 4 + 4 ఏమవుతుంది? √8. ఇది ఏబి డిస్టెన్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ డిస్టెన్స్ కోసం బీని సీని ఒకసారి అలా చూసేయండి. ఇంకోండి బి పాయింట్ 4, 3, సి పాయింట్ 2, 5. ఇక్కడ x1 y1 4, 3, x2 y2 2, 5. ఇప్పుడు x2 - x1 అంటే 2 - 4 హోల్ స్క్వేర్. y2 - y1, y2 వాల్యూ 5, y1 వాల్యూ 3. సో 5 - 3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 4 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 - 3 అంటే 2 స్క్వేర్ అంటే 4 + 4 ఎంతండి? √8. 4 + 4 8. సో √8 అవుతుంది. నెక్స్ట్ సిడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సిని డిని ఒకసారి లుక్ చేసేయండి. ఇగోండి సి 2, 5, డి 0, 3. సో x2 - x1 0 - 2 హోల్ స్క్వేర్, y2 - y1 3 - 5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా చూడండి 0 - 2 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4. మరి 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 + 4 8. సో రూట్ ఉంది కాబట్టి √8. సిడి డిస్టెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి మనం? డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో డి చూడండి, ఈ చివరి ఉంది, ఏ ఫస్ట్ లో ఉంది. సో డికి ఏకి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది x2 y2 అవుతుంది, ఇది x1 y1 అవుతుంది. x2 - x1 అంటే 2 - 0 హోల్ స్క్వేర్. మరి y2 - y1 అంటే ఏంటి? 1, ఇది ఒక 3. సో 1 - 3 హోల్ స్క్వేర్.
చూడండి 2 మైనస్ 0 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 1 మైనస్ 3 అంటే -2, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 4 8, రూట్ ఉంది కాబట్టి రూట్ 8. అన్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసామండి, ఆల్ సైడ్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్స్ అంటే ఆల్టర్నేటివ్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఏసీ బీడీ అనేవి మనకి డయాగ్నల్స్ అవుతాయి. ఈ ఏసీ బీడీ డిస్టెన్స్ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఏసీ డిస్టెన్స్ అంటే దేన్ని చూడాలి మనం, ఏని సిని చూడాలి, సినిమా చూసినట్టు చూడాలి ఏని సిని. ఏ పాయింట్ ఏంటి 2,1, సి పాయింట్ ఏంటి 2,5. సో డిస్టెన్స్ కట్టండి ఇక్కడ x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1, y2 వాల్యూ ఎంత 5, y1 వాల్యూ ఎంత 1, సో 5 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో 2 మైనస్ 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0, 5 మైనస్ 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే ఎంత అండి 16, రూట్ 16 వాల్యూ 4. సో ఏసీ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. నెక్స్ట్ బీడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ డి చూడండి 0,3, బి అనేది 4,3, x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 4 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 3 మైనస్ 3 హోల్ స్క్వేర్, 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16, 3 మైనస్ 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే ఎంత ఉంది 0, సో 16 ప్లస్ 0 16, రూట్ 16 వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. సో ఇక్కడ ఏసీ డిస్టెన్స్ 4 వచ్చింది, బీడీ డిస్టెన్స్ 4 వచ్చింది. సో ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేసాం, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఇది ఏమైపోతుంది పర్టికులర్ గా స్క్వేర్ అనేది అవుతుంది. ఇంక మరి తిరిగి చూడాల్సిన డైరెక్ట్ మీరు స్క్వేర్ అని చెప్పి రాసేవచ్చు. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఇదేంటి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ కి గ్యారంటీగా మనకి ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఇచ్చే అవకాశం మనకి ఉంటుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సేమ్ ఇన్ ద మోడల్ షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్స్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. సో ఇక్కడ 4 వెర్టిసెస్ ఇచ్చి రాంబస్ అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. మరి ఇందుకే రాంబస్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్. రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది రాంబస్. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్లో చేద్దామండి. సో ఈ క్వశ్చన్ చేసే ముందు ఒకసారి మనం మన ఫ్రెండ్స్కి ఎలాగా సమోసాలు లేకపోతే ఇంకేవో స్నాక్స్ అవి షేర్ చేస్తాం కదా, అదే విధంగా ఈ వీడియో కూడా ఒకసారి షేర్ చేసేయండి. సో షేర్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాను, ఇంకేం లేదు. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4 వెర్టిసెస్ ఇచ్చాడు కాబట్టి వీటిని మనం 4 పాయింట్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో గివెన్ పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏ కింద తీసుకుంటున్నాను -2,7. అలాగే బి పాయింట్ ఎలా తీసుకుంటున్నాను -3/2, 1/2. మరి సి పాయింట్ చూడండి, రియల్ వాల్యూ 4, ఇమాజినరీ వాల్యూ -3, సో 4, -3. డి వచ్చేసరికి 7/2తో మల్టిప్లై చేయాలండి. 7/2 ఇంటూ 1 7/2, మళ్ళీ 7/2 ఇంటూ ఐ 7/2 ఐ. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ 7/2 అవుతుంది, వై వాల్యూ కూడా 7/2 అవుతుంది. సో 4 పాయింట్స్ అయితే మనం తీసేసుకున్నాం. ఈ 4 పాయింట్స్ యూజ్ చేసుకుని మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ప్రతిసారి మనం డిస్టెన్స్ ఫార్ములా రాయలేం కాబట్టి అందుకే ముందుగానే నేను ఫార్ములా రాసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్టెన్స్ ఫార్ములా రాసేసుకోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏబి డిస్టెన్స్ అంటే ఏపీలో x2 వాల్యూ -3/2, x1 వాల్యూ -2, x2 మైనస్ x1, x2 అంటే -3/2 మైనస్ x1 అంటే -2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది ఫార్ములాలో, సో మైనస్ ఇంటూ మైనస్ +2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ y2 మైనస్ y1, y2 వాల్యూ ఎంత 1/2 మైనస్ y1 వాల్యూ 7, సో 1/2 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏంటి, ఇక్కడ 2 2 are 4, 4 minus 3 1, సో 1/2 హోల్ స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ చూడండి ఎల్సిఎం 2 ఇంటూ -7 -14, -14 ప్లస్ 1 -13, -13/2 ఉంటుంది. సో -13/2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 169/4. అయితే స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ రెండింటిలో కాంబినేషన్ ఎంత 4, 1 + 169 170, సో 170/4. స్క్వేర్ రూట్ అప్లై చేయవలసిన లేదు, ఇలా విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఈక్వల్ లేదా కంపేర్ చేయడం కాబట్టి సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. సో √170/4.
నెక్స్ట్ అండి ఏబి అయిపోయింది, బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. బిని సిని చూడండి, బీసీ డిస్టెన్స్ x2 మైనస్ x1, ఇక్కడ x2 వాల్యూ ఎంత 4 మైనస్ x1 వాల్యూ ఎంత -3/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1, y2 వాల్యూ ఎంత -3 మైనస్ y1 వాల్యూ 1/2, సో -3 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఎంత అండి, ఇక్కడ 2 2 4 8, 8 ప్లస్ 3 11, 11/2, 11/2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 121/4 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం ఎంత 2 2 ఇంటూ -3 -6, -6 -1 -7, -7/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి 49/4. సో ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కామన్ ఎల్సిఎం ఎంత 4, 121 ప్లస్ 49 అంటే ఎంత అవుతుందండి 170, సో 170/4. ఇది బీసీ డిస్టెన్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, సిడి డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేసుకోవాలి. సిడి డిస్టెన్స్ సిని డిని చూడండి ఒకసారి, x2 మైనస్ x1 అంటే 7/2 మైనస్ x1 అంటే 4, 7/2 మైనస్ 4 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 అంటే 7/2 మైనస్ ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందండి +3 అవుతుంది, సో +3 హోల్ స్క్వేర్. సో ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం ఎంత 2 2 4 8, 7 మైనస్ 8 అంతా -1, -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం ఎంత 2 2 3 6, 6 ప్లస్ 7 ఎంత 13, 13/2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 169/4. సో ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 170 డివైడెడ్ బై 4. ఇది సిడి డిస్టెన్స్. నెక్స్ట్ ఫైనల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఏ సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏలో x2 y2 ఉంటుంది, ఇది x1 y1, సో x2 మైనస్ x1 అంటే -2 మైనస్ 7/2 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 అంటే 7 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి 2 2 ఇంటూ -2 -4, -4 -7 ఏమవుతుంది -11, అంటే ఇది ఫైనల్ -11/2, -11/2 హోల్ స్క్వేర్ అంటే 121/4 ప్లస్ 2 7 14, 14 - 7 అంటే 7, 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4. సో ఇది కూడా మనం యాడ్ చేస్తే ఏమవుతుంది రూట్ ఓవర్ 170/4 అనేది అవుతుంది. సో ఆల్ సైడ్స్ డిస్టెన్స్ ఏమయ్యి ఈక్వల్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మన డయాగ్నస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నస్ అంటే ఏంటి, ఏసీ డిస్టెన్స్ అలాగే బీడీ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏని సిని చూడండి, ఏసీ డిస్టెన్స్ ఏసీ x2 వాల్యూ ఎంత అండి 4, x1 వాల్యూ -2, సో 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1, y2 వాల్యూ -3 మైనస్ y1 వాల్యూ 7, సో -3 -7 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 2 6, 6 స్క్వేర్ అంటే 36, -3 -7 -10 హోల్ స్క్వేర్ అంటే 100, 100 + 36 ఏమవుతుందండి 136. నెక్స్ట్ ఏసీ అయిపోయింది. బీడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. బీని డీని చూడండి, బీడీ డిస్టెన్స్ ఇక్కడ x2 వాల్యూ ఎంత అండి 7/2 మైనస్ x1 వాల్యూ -3/2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్. అలాగే y2 వాల్యూ 7/2 మైనస్ y1 వాల్యూ 1/2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏంటి 2, 7 + 3 10, 10/2 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇక్కడ చూడండి ఎల్సిఎం కామన్ ఎల్సిఎం 2, ఇక్కడ 7 - 1 6, 6/2 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 25 + 9 నథింగ్ బట్ రూట్ ఓవర్ 34. ఈ రెండు డిస్టెన్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, AB ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు CD ఈక్వల్స్ టు DA, అలాగే AC is not equals to BD, therefore ABCD is a rhombus అని చెప్పి రాసేస్తారు. ఓకేనండి. సో ఇక్కడ డిస్టెన్స్ కట్టినప్పుడు x2 - x1 తీసుకుంటారు. బై మిస్టేక్ గా మీరు ఎటు నుంచి ఎటు తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్క్వేర్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వచ్చినా సరే మనకి అది పాజిటివ్ అయిపోతుంది. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, డయాగ్నస్ ఈక్వల్ అవ్వాలి. మరి రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, డయాగ్నస్ అనేది నాట్ ఈక్వల్ అవ్వాలి. వీటన్నిటిని చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా డిస్టెన్స్. ఇచ్చిన ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో వాటి మనం పాయింట్స్ కింద తీసుకొని ఇదంతా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఏమి ఇచ్చాడండి ఇక్కడ.
The points PQ denote the complex numbers Z1, Z2 in the R-Gann diagram. సో R-Gann diagram లో PQ అనే పాయింట్స్ తీసుకోమంటున్నాడు ఈ కాంప్లెక్స్ నెంబర్ Z1, Z2 ని. సో ఇది సమ్ ఏదో P ఆఫ్ Z1 ఇది P ఆఫ్ Z2 గా నేను కన్సిడర్ చేసుకున్నాము. సారీ Q ఆఫ్ Z2 గా కన్సిడర్ చేసుకున్నాము. ఇక్కడ O అనేది ఆరిజిన్ అంటే O అనేది ఏంటంటే ఆరిజిన్. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ ఇంటూ Z2 ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ ఇచ్చి దెన్ షో దట్ యాంగిల్ POQ. సో దీని యొక్క యాంగిల్ ని 90 డిగ్రీ అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Z1 Z2 అనే ఒక 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని కన్సిడర్ చేద్దాము. సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే లెట్ Z1 ని సమ్ x1 ప్లస్ iy1 అనే కాంప్లెక్స్ నెంబర్ గా తీసుకుంటున్నాను. Z2 ని x2 ప్లస్ iy2 గా తీసుకుంటున్నాం. ఏదైతే ఇచ్చారో కండిషన్ ఆ కండిషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకోవాలి. గివెన్ ఏంటి ఇచ్చారండి Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈక్వల్స్ టు 0 అని ఇక్కడ ఇచ్చారు. సో మరి Z1 అంటే ఏంటి ఇగోండి x1 ప్లస్ iy1. మరి Z2 బార్ బార్ అంటే ఏంటి కాంజుగేట్. బార్ అంటే కాంజుగేట్. ఇప్పుడు Z2 బార్ అంటే Z2 కి మనం కాంజుగేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కాంజుగేట్ అంటే ఏంటి ఎక్కడైతే ఇమేజినరీ వాల్యూ సింబల్ ఉంటుందో ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ద కాంజుగేట్ ఆఫ్ x ప్లస్ iy ఈజ్ x మైనస్ iy ఇది ఫార్ములా. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలని మనం మైనస్ అనేది తీసుకోవాలి. ఇంతకీ మరి కాంజుగేట్ డెఫినేషన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి రియల్ నెంబర్ అవ్వాలి. సో అలా అయితే అప్పుడు అది కాంజుగేట్ అప్లై అవుతుంది. సో డెఫినెట్గా మనం ఇక్కడ ప్లస్ చేసినప్పుడు మైనస్ వస్తే మనం యాడ్ చేస్తాం అనుకోండి ఇమేజినరీ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి రియల్ వాల్యూస్ వస్తాయి. అలాగే ప్రొడక్ట్ చేసినా సరే రియల్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సింపుల్గా కాంజుగేట్ అంటే ఎక్కడైతే ఇమేజినరీ వాల్యూ ప్లస్ ఉంటుందో మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో ఇప్పుడు Z2 బార్ అంటే ఏమవుతుంది ఇక్కడ x2 మైనస్ iy2 అవుతుంది. అలాగే ప్లస్ Z1 బార్ అంటే ఏంటి ఇప్పుడు Z1 కి కాంజుగేట్ x1 ప్లస్ iy1 కి కాంజుగేట్ ఏమవుతుంది x1 మైనస్ iy1 అవుతుంది ఇంటూ Z2 అంటే x2 ప్లస్ iy2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ x1 తో మల్టిప్లై చేస్తున్నాను. x1 into x2 x1 into minus iy2 so minus i x1 y2 నెక్స్ట్ iy1 తో మల్టిప్లై చేయండి. iy1 into x2 plus iy1 x2 plus into minus iy1 into iy2 i square y1 y2 ఈ రెండు కూడా మల్టిప్లై చేయండి. ఫస్ట్ x1 తో మల్టిప్లై చేద్దాం. x1 into x2 అలాగే x1 into iy2 ప్లస్ i x1 y2 నెక్స్ట్ మైనస్ iy1 తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ iy1 into x2 మైనస్ iy1 x2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ iy1 into iy2 i స్క్వేర్ y1 y2 ఈక్వల్స్ టు 0. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మైనస్ i x1 y2 ఉంది, ఇక్కడ ప్లస్ i x1 y2 ఉన్నాయి. సో ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ i y1 x2 ఉంది, ఇక్కడ మైనస్ i y1 x2 ఉంది, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి i స్క్వేర్ అంటే ఏంటి -1 మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే ప్లస్ y1 y2 మిగులుతుంది. మరి ఇక్కడ i స్క్వేర్ అంటే ఏంటి -1 మైనస్ ఇంటూ మైనస్ +1 అయిపోతుంది, అంటే ఇక్కడ కూడా y1 y2 ఉంటుంది. సో ఇక్కడ y1 y2 2 టైమ్స్ ఉంది, అలాగే x1 x2 కూడా 2 టైమ్స్ ఉంది. కాబట్టి 2 ఇంటూ 2 కామన్ తీసేస్తున్నాను, x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు 0గా మనం రాసుకోవచ్చు. 2ని రైట్ సైడ్ పంపిస్తే ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది, అంటే x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ ఏమవుతుంది 0. ఈ x1 x2 రైట్ సైడ్ పంపిస్తున్నాను. సో y1 y2 ఈక్వల్స్ టు మైనస్ x1 x2 అవుతుంది. ఇప్పుడు ఈ బోత్ సైడ్ x1 x2 తో డివైడ్ చేస్తే ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే y1 బై x1 ఇంటూ y2 బై x2 గా చేంజ్ అవుతుంది, ఈక్వల్స్ టు రిమైనింగ్ -1. ఈ y1 బై x1 ఇందుకే మనకి కాంప్లెక్స్ నెంబర్లో యాంగిల్ ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ y బై x. మరి tan మన రైట్ లెఫ్ట్ సైడ్ పంపించాం అనుకోండి, ఇలా ఉంటుంది ఫార్ములా, θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై x.
టాన్ లెఫ్ట్ సైడ్ పంపిస్తే టాన్ టీటా ఈక్వల్స్ ఏమవుతుందండి y బై ఎక్స్. ఇది యాంగిల్ ఫార్ములా. ఇప్పుడు y బై ఎక్స్ ప్లస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు టాన్ టీటా. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి y1 బై x1 y2 బై x2 కాబట్టి y1 బై x1 ప్లేస్ లో టాన్ టీటా 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు టాన్ టీటా 1. మరి y2 బై x2 ప్లేస్ లో టాన్ టీటా 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈక్వల్స్ టు -1. ఇదేంటి స్లో ఫార్ములా కదా, స్లో ఫార్ములా ఏంటి టాన్ టీటా కాబట్టి సమ్ ఏదో m1 ఇది m2 m1 ఇంటూ m2 ఈక్వల్స్ ఏమైంది -1 అయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది -1 అయితే అప్పుడు ఆ టూ లైన్స్ ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందండి 90 డిగ్రీ అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ POQ ఈజ్ 90 డిగ్రీ. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ z హ్యాస్ ఆర్గ్యుమెంట్ θ 0 less than θ less than pi by 2 and satisfies the equation mod z minus 3i equals to 3, then prove that and చెప్పి cot θ minus 6 by z equals to i ప్రూవ్ చేయమని ఇక్కడ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ z అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ కన్సిడర్ చేద్దామండి. సో లెట్ z ని సమ్ x ప్లస్ iy గా నేను కన్సిడర్ చేస్తున్నాను. x ప్లస్ iy గా తీసుకుంటున్నాను. సో దీని నుంచి tan θ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడే చెప్పాను మీకు కాంప్లెక్స్ నెంబర్స్ x ప్లస్ iy కి tan θ ఫార్ములా y బై ఎక్స్. మరి tan θ y బై ఎక్స్ అయితే cot θ ఏమవుతుంది రెసిప్రోకలే కాబట్టి x బై y అవుతుంది. అంటే cot θ వాల్యూ మనకు వచ్చినట్టే x బై y. సో ఇది ప్రూవ్ చేయడం కోసం వాడు ఇచ్చిన కండిషన్ ఇచ్చాడు కదా, ఈ కండిషన్ నుంచి ఏదైనా మనకి ఒక స్టేట్మెంట్ వస్తుందో లేదో చూద్దాం. సో ఇచ్చిన కండిషన్ కూడా ఒకసారి రాసేసుకోండి. గివెన్ mod z మైనస్ 3i ఈక్వల్స్ టు 3. సో మాడ్యులస్ z అంటే ఏంటి మరి x ప్లస్ iy మైనస్ 3i ఈక్వల్స్ టు 3. సో మాడ్యులస్ x ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు i కామన్ తీయచ్చు. i కామన్ తీస్తే y మైనస్ 3 ఈక్వల్స్ టు 3. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను మోడ్ x ప్లస్ iy ఫార్ములా రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో రూట్ ఓవర్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y అంటే y ప్లస్ ఏముంది y మైనస్ 3. సో y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయండి. x స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి. y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్స్ ఇక్కడ కూడా 3 స్క్వేర్ అంటే 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 0 ఉంటుంది. మైనస్ 6 స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 6y. ఈ వాల్యూ ఇలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలో తీసుకోండి. ఇక్కడ LHS తీసుకుంటున్నాను. LHS ఏంటి ఇక్కడ cot z cot θ మైనస్ 6 బై z. మరి cot θ అంటే ఏంటి ఆల్రెడీ మనం తీసుకున్నామండి. cot θ వాల్యూ x బై y. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x బై y ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మైనస్ 6 బై z. z అంటే ఏంటండి x ప్లస్ iy. x ప్లస్ iy తీసుకెళ్ళి ఇక్కడ z ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. అయితే ఇక్కడ డినామినేటర్ ఏముంది చూడండి x ప్లస్ iy ఉంది. ఎప్పుడైనా మనకి డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఏం చేయాలి రేషనలైజేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ x ప్లస్ iy కాబట్టి రేషనలైజేషన్ అంటే x మైనస్ iy తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో x బై y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై ఇక్కడ చూడండి డినామినేటర్ x ప్లస్ iy ఇంటూ x మైనస్ iy అంటే a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గా చేంజ్ అవుతుంది. సో x బై y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy హోల్ డివైడెడ్ బై ఆల్రెడీ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఉంచాం. ఏంటి చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఎంత 6y. తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం 6y ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 6 ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. సో x బై y మైనస్ ఈ టర్మ్స్ ఈ రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు y తో డివైడ్ చేయొచ్చు. సో x ని y తో డివైడ్ చేస్తే x బై y ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ iy బై y. సో ఈ ప్లస్ xy బై y మైనస్ x బై y ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ y కూడా క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఏం మిగులుతుందండి i. ఇది మనకు కావాల్సిన RHS.
సో చూసారు కదా, ఈ 4 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఏ దివాకర్.